బహుజన రాజ్య స్థాపనకై ప్రతి ఒక్కరూ కదిలి రావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మణికంఠ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీసీ రాజ్య స్థాపన కోసం నాయకులు సమావేశమయ్యారు. బీసీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మణికంఠ మాట్లాడుతూ 75 ఏళ్లకు పైగా భారత స్వతంత్ర దేశంలో తెలంగాణ ప్రాంతానికి అటు సమైక్యాంధ్ర పాలనలో ఇటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి సీఎం కాలేకపోయారని తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ రాజ్య స్థాపన కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. బహుజన రాజ్యం స్థాపన బీసీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు తెలంగాణలోని సబండ వర్గాలను కలుపుకుని ఉద్యమాలు రచించినట్లు మణికంఠ పేర్కొన్నారు. భవిష్యత్తు కూడా మనది కాదు, మన జీవితాలు మనది మొత్తం ఎవరున్నా వేరే వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళ కింద మనం కట్టు బానిసలయ్యే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుందని నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా. అది ఏ విధంగా ఉంది అంటే, సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశానికి స్వతంత్రం కావాలంటే ఆయన ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు, అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు, భగత్ సింగ్ గారు ఒక వ్యక్తిగతంగా పనిచేయలేదు. ఈ రోజు వాళ్ళని ఎందుకు మనం నెమరేసుకుంటున్నాం? అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండా లక్ష్మణ్ బాబుజీ గారు ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేశారు. అది ఎవరి కోసం ప్రయత్నం చేశారు? తెలంగాణ సమాజం, తెలంగాణలో ఉన్న పేదరికం, తెలంగాణలో ఉన్న నిరుద్యోగత, తెలంగాణలో ఉన్న రాజ్యాధికారమే లక్ష్యంగా వాళ్ళు ఆ ఫలాలు అందించాలి. బంగారు తెలంగాణ మనకు అవసరం లేదు, భౌగోళిక తెలంగాణ కూడా మనకు అవసరం లేదు, అది సాధించుకున్నాం. కానీ ఆ ఫలాలు మనకు రావట్లేదు. ఒక ఆర్టీసీ ఉద్యోగి ఉన్నాడు, తన కుటుంబాన్ని పోషించుకోవాలంటే తనకు ఏ రావాల్సిన ఆయన వాడేది రావట్లేదు. ఒకసారి ప్రైవేట్ పరం అంటారు, ఒకసారి గవర్నమెంట్ పరం అంటారు. విద్యా వ్యవస్థను చూసుకుంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఉన్న స్కూల్ ఏ విధంగా ఉన్నాయో, 30 సంవత్సరాల ఆ వ్యవస్థ ఎట్లా ఉందో ఈ రోజు వరకు కూడా ఆ పాఠశాలలు, ఆ స్కూళ్ళు పెయింట్ చేయని పరిస్థితిలో ఉంది. ఇంత దౌర్భాగ్యం. ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక యువత బాగుపడాలన్నా ఫస్ట్ ప్రైమరీ స్కూళ్ళు ప్రభుత్వం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో, వాళ్ళకు నాణ్యమైన విద్య అందిస్తామో అప్పుడే మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఎందుకు వలస వెళ్ళి కార్మికులాగా అయిపోయి ఎన్నో రకాలుగా వాళ్ళ కాలం వెల్లదిస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మన పేదలు చాలా వరకు మన బీసీలే మగ్గిపోతున్నారు. ఇప్పటి వరకు 90% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళు 90% ఉన్నారు. ఓసీ వాళ్ళు 10% ఉన్నారు. కానీ పరిపాలన ఎవరిది? సీట్ ఎవరిది? అంగరంగ వైభవంగా 100 కార్లు వెళ్తాయి. ఆ 100 కార్లకు పెట్టే ఖర్చు మా నియోజకవర్గానికి ఏంటండి?